హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. ఫ్రెండ్స్, మనకి డిసెంబర్లో వచ్చేసి రెండు భారీ సినిమాలు అయితే రాబోతున్నాయి. రెండు మెగా ఫ్యామిలీ అని అనుకోలేం, కానీ ఒకటి మెగా ఫ్యామిలీ నుంచి ఒక అల్లు ఫ్యామిలీ నుంచి అయితే వస్తుందన్నమాట. సో మన ఫస్ట్ వచ్చేసి December 6, 2024 పుష్ప 2 అయితే వస్తుంది. సో మనకి పుష్ప తర్వాత దాని సీక్వెల్గా వస్తున్న సినిమా పుష్ప 2. సో పుష్పతో మన అల్లు అర్జున్ అన్న అయితే పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా ఏంటో చాటేశాడు. ఆ తర్వాత వస్తున్న మూవీ. ఆ తర్వాత మనకి మెగా పవర్ స్టార్, ఇప్పుడు గ్లోబల్ స్టార్గా పిలుస్తున్నారు అందరూ, వచ్చేసి రామ్ చరణ్ అన్న నుండి సో మనకు ఒక మూవీ అయితే వస్తుంది శంకర్ డైరెక్షన్లో. సో గేమ్ చేంజర్ మూవీ అన్నమాట. దానికి సంబంధించిన సాంగ్ కూడా మనకి నిన్నైతే ఒకటైతే రిలీజ్ అయితే చేశారు. సో RRR సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత పాన్ ఇండియా వైడ్లో తన ఏంటో తన సత్తా చాటిన తర్వాత రామ్ చరణ్ అన్న నుండి సోలోగా వస్తున్న సినిమా అన్నమాట. సో ఇది కూడా మనకి శంకర్ పెద్ద డైరెక్టర్ కాబట్టి, శంకర్ మనకు ఆల్రెడీ తెలుగు తమిళ్లో పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ కాబట్టి, సో ఇది కూడా భారీ సినిమా అన్నమాట. ఇది కూడా మనకి December 20th, 2024 రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో ఈ రెండు సినిమాలకి కేవలం 13 రోజుల గ్యాప్ అయితే ఉంటుంది. మరి ఈరోజు ఈ వీడియో ఏంటంటే, ఈ రెండు సినిమాల నుంచి మనకి 2 పాటలు అయితే రిలీజ్ అయితే అయ్యాయి అనమాట. సో ఆ రెండు ఎలా ఉన్నాయి ఏంటి, ఏ సినిమా బెటర్గా సాంగ్స్ అయితే రిలీజ్ చేసింది, ఏ సినిమా సాంగ్స్ అయితే బాగున్నాయని అయితే డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మ్యూజిక్ అనేది సినిమాకి ప్రాణం. మ్యూజిక్ కానీ బాగుండి సాంగ్స్ కానీ హిట్ అయితే మనకి ఆ సినిమా అనేది ఒక రేంజ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు యానిమల్ మూవీ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే ఆ సాంగ్స్ వల్లనే దానికి అంత క్రేజ్ అయితే వచ్చింది రిలీజ్కి ముందు. సో అలాగే మనకి ఇక్కడ కానీ చూసినట్లయితే గేమ్ చేంజర్కి వచ్చేసి మన తమన్ అన్న అయితే మ్యూజిక్ అయితే అందిస్తున్నాడు. తమన్ వచ్చేసి మంచి ఇదిలో అయితే ఉన్నాడు, స్వింగ్లో అయితే ఉన్నాడు. ఇప్పుడు తమన్కే ఎక్కువగా మూవీస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఎక్కువగా అయితే కనిపిస్తున్నాడు ప్రతి చోట, ఎక్కువ సినిమాలు కూడా చేస్తున్నాడు. అలాగే మన పుష్ప 2కి వచ్చేసి డిఎస్పి అన్నమాట. పుష్పకి కూడా డిఎస్పి, పుష్ప 2కి కూడా డిఎస్పి. సో డిఎస్పి చేతిలో తక్కువ సినిమాలు అయితే ఉన్నాయి ఇంతకు ముందు కంటే. ఇప్పుడు కానీ కంపేర్ చేస్తే డిఎస్పి తన కెరీర్లో కొంచెం ఫేడ్ అయితే అయ్యాడు, కానీ తన సత్తా అయితే చాటుతూనే ఉన్నాడు, తక్కువ సినిమాలు అయితే చేస్తున్నాడు అనమాట. సో మనకి నేషనల్ అవార్డు కూడా అయితే వచ్చింది. ఇంకా మనం వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఒకరిని ఎక్కువ చేయడం ఒకరిని తక్కువ చేయడం కాదు, హెల్తీ కాంపిటీషన్ని క్రియేట్ చేయడమే ఈ వీడియో అన్నమాట. సో రెండు ఒకే మంత్లో వస్తున్నాయి కాబట్టి సినిమాలు ఆ మాత్రం కాంపిటీషన్ ఉంటే కలెక్షన్స్ పరంగా కానీ అలాగే అన్నిటి పరంగా కానీ బాగా అయితే ఉంటుంది మూవీ వచ్చేసి. ఫస్ట్ మనకు వచ్చేసి గేమ్ చేంజర్ గురించి కానీ చూసినట్లయితే 6 months బ్యాక్ మనకి తమన్ అన్న ఒక సాంగ్ అయితే రిలీజ్ చేసి ఇచ్చాడు మూవీ టీం నుంచి, జరగండి 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 అనేసి. సో ఆ సాంగ్ వచ్చిన తర్వాత తెలుగు వర్షన్ కానీ చూసినట్లయితే 43 million అయితే వ్యూస్ అయితే వచ్చాయి. అలాగే లైక్స్ కానీ చూసినట్లయితే మనకి 500K లైక్స్ కూడా అయితే రాలేదన్నమాట. సో లాంగ్ రన్లో 43 million అయితే వచ్చాయి ఈరోజు నేను చూసినప్పుడు. అలాగే హిందీ వర్షన్ కానీ చూసినట్లయితే సాంగ్ వచ్చేసి మనకు 1.8 million ఏమో వచ్చాయన్నమాట. ఇంకా లైక్స్ గురించి అయితే మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. హిందీలో ఎక్కువ వ్యూస్ రావాలి, అలాగే హిందీలో కానీ సినిమా ఆడితే అది బ్లాక్ బస్టర్ అవుతుంది, 1000 కోట్ల కలెక్షన్ అయితే వస్తుంది. ఓన్లీ మన ఆంధ్ర తెలంగాణ అలాగే మిగతా కొన్ని లాంగ్వేజెస్లో ఆడితే 450-500 కోట్ల దగ్గరే ఆగిపోతుంది కలెక్షన్ అనేది. గేమ్ చేంజర్ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ అయితే అలాగైతే ఉన్నింది. ఆ తర్వాత మనం వ్యూస్ పరంగా కానీ చూసుకున్నట్లయితే పుష్ప 2 నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ పుష్ప 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 సాంగ్ వచ్చేసి మనకి తెలుగు వర్షన్ కానీ చూసుకున్నట్లయితే 66 million వ్యూస్ అయితే వచ్చాయి, 987K లైక్స్ అయితే వచ్చాయి. ఇంకా 13K లైక్స్ కానీ వచ్చినట్లయితే 1 million లైక్స్లోకి అయితే వెళ్ళిపోతుంది. అలాగే మనకి హిందీ వర్షన్ కానీ చూసినట్లయితే 79 million వ్యూస్ అయితే ఉన్నాయి, 1 million+ లైక్స్ అయితే ఉన్నాయి. హిందీ వర్షన్లో ఎక్కువగా ఈ సాంగ్ అనేది వైరల్ అయితే అయిందన్నమాట. సో మనకి పుష్ప 2 ఫస్ట్ సింగిల్ అలాగే గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ కానీ చూసినట్లయితే వ్యూస్ పరంగా కానీ లైక్స్ పరంగా కానీ ఎక్కువగా అయితే పుష్ప 2 సాంగ్ అయితే ఉంది. ఆ తర్వాత మనం సెకండ్ సింగిల్ కానీ గురించి కానీ చూసినట్లయితే మన గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ నిన్ననే రిలీజ్ అయింది, ప్రోమో కాదు, ఫుల్ సాంగ్ వచ్చేసి. సో మనకి ఫుల్ సాంగ్ వచ్చేసి వ్యూస్ కానీ చూసినట్లయితే 8 అవర్స్లోనే 10 million వ్యూస్ అయితే వచ్చాయి. ప్రస్తుతం ఇప్పుడు నేను వీడియో చేసేటప్పటికి 17 అవర్స్ అయితే ఉంది. 17 అవర్స్కి మనకి 11 million వ్యూస్ అయితే వచ్చాయి అనమాట. 500K లైక్స్ కూడా దాటలేదు, అట్లీస్ట్ 250K లైక్స్ కూడా దాటలేదు అనమాట. ఇక లాంగ్ రన్లో ఈ సాంగ్ వచ్చేసి ఎంత దూరం వెళ్తుందో చూడాలి. రామ్ మచా మచా అని అయితే సాంగ్ అయితే
అయితే ఉంటుంది. సో మనకి లాంగ్ రన్లో ఎన్ని మిలియన్ వ్యూస్ అయితే వస్తాయో చూడాలి. నేనైతే ఒక 35 మిలియన్ వ్యూస్ అయితే వస్తాయని అయితే అనుకుంటున్నాను. అలాగే హిందీ వర్షన్ కానీ చూసినట్లయితే ఇప్పటికి అంటే 17 అవర్స్ అయింది సాంగ్ రిలీజ్ అయ్యి 1 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో ఇందులో చాలా తక్కువ వ్యూస్ అయితే ఉన్నాయి. అలాగే ఇప్పుడు పుష్ప 2 గురించి కానీ చూసినట్లయితే పుష్ప 2 సెకండ్ సింగిల్ వచ్చేసి చూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా స్వామి అని చెప్పేసి వస్తుంది అనమాట. సో ఆ సాంగ్ అయితే తెలుగు వర్షన్ కానీ చూస్తే 142 మిలియన్ వ్యూస్తో 1 మిలియన్ ప్లస్ లైక్స్తో అయితే ఉంది. హిందీ వర్షన్ కానీ చూస్తే 92 మిలియన్ వ్యూస్తో 1 మిలియన్ ప్లస్ లైక్స్తో అయితే ఉందన్నమాట. సో మనకి లైక్స్ పరంగా కానీ వ్యూస్ పరంగా కానీ ఈ రెండు సాంగ్స్ పుష్పవి చాలా మంచిగా అయితే జనాల్లోకి అయితే వెళ్ళాయన్నమాట. సో మనకి తమన్ వర్సెస్ డిఎస్పి అనైనా అనొచ్చు. ఇవి మనకి సాంగ్స్ అనేవి సినిమాలో సిచ్యువేషన్ పరంగా అయితే వస్తాయి. అక్కడ థియేటర్లో చూసేటప్పుడు ఆ సిచ్యువేషన్కి ఆ సాంగ్ అనేది థియేటర్లో ఆడియన్స్ని బాగా అలరిస్తుంది. కానీ ఇప్పుడు మనకి మ్యూజిక్ రిలీజ్ చేసిన తర్వాత కానీ ఇద్దరి మధ్య కంపేర్ కానీ చేస్తే డిఎస్పి వర్సెస్ తమన్, అలాగే గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప 2 కానీ చూస్తే క్లీన్గా అయితే పుష్ప 2 అయితే జనాల్లోకి ఎక్కువగా వెళ్ళిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.